నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే యాపిల్ వాళ్ళని చంపడొస్తే నిన్న నైట్ యాపిల్ వాళ్ళది ఈవెంట్ అయితే జరిగింది. దాంట్లో మంచి అప్డేట్స్ వచ్చినాయి. సో ఇక్కడ చూసుకుంటే చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే యాపిల్ వాళ్ళది ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వేరియంట్స్ కూడా తీసుకొచ్చారు. తక్కువ నా బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఐఫోన్ 17 ఏదైతే ఉందో తక్కువ ప్రైస్కి వస్తుంది ప్రీవియస్ వర్జన్ కంటే. ఇక్కడ మెయిన్ ఏంటంటే సిరామిక్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అన్ని స్మార్ట్ ఫోన్స్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్ని స్మార్ట్ ఫోన్స్లో కూడా బేస్ వేరియంట్ 2GB స్టోరేజ్ వేరియంట్ బేస్ వేరియంట్ ఉంది. మిగతా అవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే బేస్ వేరియంట్ ప్రీవియస్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ చాలా తక్కువకి వస్తుంది అన్నమాట. లైక్ 83,000 రూపీస్కి ఏమో వస్తుంది. అండ్ ప్లస్ వేరియంట్ కంటే దీంట్లో ఎయిర్ వేరియంట్ తీసుకొచ్చి కొంచెం యూనిక్గా ఉంది. అండ్ అన్నీ కూడా 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండ్ 48 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వచ్చేసినాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాత్రమే ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో 3 కెమెరాలు వస్తున్నాయి. 3 కూడా 48 మెగాపిక్సెల్ కెమెరాలే. A19 చిప్ సెట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ N1 చిప్ ఒకటి వస్తుంది కనెక్టివిటీ కోసము అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ నెట్వర్క్స్ కోసం అనేది C1X అనుకుంటా అది ప్రాసెసర్ మోడమ్ అనుకోవచ్చు. మోడమ్ దీంట్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో మెయిన్ ఇవి కీ పాయింట్స్ అనుకోవచ్చు. మెయిన్ ప్రోడక్ట్ని బట్టి డిఫరెంట్ మోడల్స్ని బట్టి డిఫరెంట్ కెమెరా సెటప్స్, లుక్స్, విజువల్స్ బాగున్నాయి. అండ్ ఆబ్వియస్గా పోయి యాపిల్ ఐఫోన్ ఎయిర్ డిఫరెంట్గా ఉంది. తక్కువ లైట్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. లైట్ వెయిట్ యాపిల్ కావాలంటే ఇట్లా. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఎయిర్పాడ్స్ కూడా వచ్చినవి. ఎయిర్పాడ్స్ 3 కూడా లాంచ్ అయింది. దాంతోపాటే యాపిల్ వాళ్ళ వాచ్ 11 సిరీస్ లెవెల్, వాచ్ SE3 అండ్ వాచ్ అల్ట్రా 3 కూడా సైమల్టేనియస్గానే లాంచ్ అయినాయి అనమాట. దాని తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే OnePlus 15 నుంచి అనమాట. సో OnePlus 15 చూసుకుంటే 3 కలర్ ఆప్షన్స్లో వస్తుందనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ ప్రైమరీ డ్యూన్ అంటూ టైటానియం కలర్, అబ్సల్యూట్ బ్లాక్, ఆబ్వియస్గా బ్లాక్ కలర్, మిస్టీ వైలెట్ అంటే పర్పుల్ కలర్ ఆప్షన్స్లో కూడా 3 కలర్ ఆప్షన్స్లో OnePlus 15 రాబోతుందని ఒక అప్డేట్ అయితే చేశారన్నమాట. కమింగ్ టు సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే అడోబ్ వాళ్ళ ప్రీమియర్ ప్రో నుంచి అన్నమాట. సో ఇక్కడ అప్డేట్లో చూసుకుంటే అడోబ్ వాళ్ళ ప్రీమియర్ ప్రో 25.5లో కొత్తగా ఏం వచ్చినాయంటే 19+ కొత్త ఎఫెక్ట్లు వచ్చినాయి. 90 రకాల ఎఫెక్ట్లు దీంట్లో ఇంక్లూడ్ చేశారంట. ఫాస్ట్గా GPU ప్లేబ్యాక్ యూజ్ అంటే గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేసుకొని ప్లేబ్యాక్ టైం లైన్ ఉంటుంది కదా దాన్ని ఇంప్రూవ్ చేశారంటారు. అండ్ టైం లైన్ ఉంటుంది కింద టైం లైన్ అప్గ్రేడేషన్ కూడా వచ్చింది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ప్లస్ దాంతోపాటు ఇంకోటి చూసుకుంటే 10-bit 4:2:2 H.264 కోడెక్, HEVC కోడెక్ అండ్ NVMe బ్లాక్వెల్ GPU సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ క్విక్ ఆఫ్సెట్తో పాటు కూడా వస్తుంది. సో మోషన్ గ్రాఫిక్స్, మోషన్ డిజైనింగ్ ఇవి కూడా బాగానే ఉంటుంది. కమింగ్ టు హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళ నుంచి. సో ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 3 205 ప్రాసెసర్ అయితే బయటపడేది. 8 కోర్ CPUతో పాటు వస్తుంది. బడ్జెట్లో ఆరోలిక్ ప్రాసెసర్తో వచ్చే అవకాశం ఉందంటారు. ఇది 48% ఫాస్ట్గా ఉంటుందంటే ఇంటెల్ వాళ్ళ 14100 అంటే ప్రీవియస్ జనరేషన్ కంటే కూడా కోర్ అల్ట్రా 3 205 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంటారు. ఇక్కడ చూసుకుంటే ఇది 4 పర్ఫార్మెన్స్ కోర్స్ అండ్ 4 ఎఫిషియన్సీ కోర్తో పాటు వస్తుంది. టోటల్గా 8 కోర్స్ అనమాట. 3.9 GHz ఏమో బేస్ ఫ్రీక్వెన్సీ, 4.8 GHz టర్బో ఫ్రీక్వెన్సీ, అది పర్ఫార్మెన్స్ కోర్స్ది. 3.3 బేస్ ఫ్రీక్వెన్సీ, 4.2 బూస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫిషియన్సీ కోర్స్ది, 2 XE కోర్స్తో పాటు వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. 57 వాట్స్ పవర్ తీసుకుని తక్కువ పవర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇండియాకి రాగానే మీకు మెన్షన్ అయితే చేస్తాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ప్రాసెసర్ అవుతుందో గిగ్ బెంచ్లో పర్ఫార్మెన్స్ అయితే బయటపడ్డది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది చిన్న అప్డేట్ అనుకోవచ్చు. AMD వాళ్ళ CEO ఉన్నారో డాక్టర్ లీసా సో ఎవరైతే ఉన్నారో CES 2026 జూన్ 5కి కన్ఫర్మ్ అయింది. దాంట్లో CEOనే కీ నోట్స్ చేస్తారనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే MSI వాళ్ళ నుంచి చెప్పడం. సో MSI వాళ్ళ September 17th రోజున ఇది వీళ్ళ కొత్త మదర్ బోర్డ్ MSI వాళ్ళ B850M పవర్ మదర్ బోర్డ్ని అయితే లాంచ్ చేయబోతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే ఏమంటారు అప్డేట్ ఇచ్చారనమాట. సో ఆ రోజు సపరేట్ ఇంకోటి ఇన్డెప్త్గా వీడియో అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో అసాసిన్ క్రీడ్ ఆడిసీ అనే గేమ్ ఏదైతే ఉందో $449 అవైలబుల్ ఉంది. మీకు 2018లో వచ్చింది. ఆరిజిన్ జర బాగానే ఉంటుంది, కొంచెం పర్లేదు. ఓపెన్ ఏరియా ఉంటుంది, కొంచెం సీ అనేసి డెజర్ట్స్ అవన్నీ కూడా విజువల్గా బాగుంటుంది. మస్ట్ ట్రై చేయంటారు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బై 2018లో వచ్చింది కాబట్టి డిసెంట్ మోస్ట్ అని కంపాటబులే. ఏంటంటే కొన్నిటికి ల్యాగ్ వస్తున్నప్పుడు సెట్టింగ్స్ లో చేసుకుంటే FPS లాక్ పెట్టుకొని మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో ఇవన్నమాట టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో. నచ్చింది మంచిగా అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.